ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే, మనం ఎలివేషన్‌లో కొంత పార్ట్ వరకు తయారు చేసాం కదా! సో, ఇంకా ఆ తర్వాత పార్ట్ ఏదైతే ఉన్నదో ఎలివేషన్ అనేది ఈరోజు మనం ఇక్కడ కంప్లీట్ చేద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఒక బాక్స్ లాంటి ఆబ్జెక్ట్ అనేది మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆల్ట్ డబ్ల్యూ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే టాప్ వ్యూలో సో, ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మనం డిజైన్స్ అనేది మనం తీసుకున్నామో సో, ఆ ఏరియాలో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బాక్స్ అనేది ఇక్కడ ఇలాగ క్రియేట్ చేసుకుంటాను. ఓకే. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ నాకు ఎంత కావాలంటే 9 ఇంచెస్ కావాలి. సో, విడ్త్ కూడా ఇక్కడ నేను ఏం చేస్తానంటే 9 ఇంచెస్ పెట్టుకుంటాను. ఓకే. ఇక హైట్కి వచ్చేసరికి ఏంటంటే మనం హైట్ అనేది సో ఒక పార్ట్ నుండి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక 26 ఫీట్ అనేది పెట్టుకుంటాను. అయితే ఇది ఎక్కడ కావాలి మనం సో ఇక్కడ ఎగ్జాక్ట్గా జెడ్ యాక్సెస్లో నేను 10 ఫీట్ దగ్గర పెట్టుకుంటాను. ఓకే. సో, అది పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే దాన్ని ఎగ్జాక్ట్గా ఈ లైన్ ఏదైతే ఉన్నదో ఆ లైన్ దగ్గర మనం ఎగ్జాక్ట్గా దాన్ని మనం పెట్టుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఇది మనకి ఎలా వచ్చింది అనేది మనం ఆల్ట్ డబ్ల్యూ తీసుకుంటే సో ఇక్కడ ఏమైందంటే మనకి హైట్ చాలా ఎక్కువ వచ్చేసింది కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీని తాలూకా హైట్ అనేది రెడ్యూస్ చేస్తాను. సో హైట్ని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఏం చేస్తానంటే ఒక 24 ఫీట్ ఇస్తాను. ఓకే. సో ఇక్కడ మనం ఒక 15 ఫీట్ ఇద్దాం. సో 15 ఫీట్ అంటే మనకి ఇలా మరీ తగ్గిపోతుంది. సో ఇక్కడ నేను ఒక 18 ఫీట్ ఇస్తాను. ఇలా 18 ఫీట్ కూడా ఎక్కువైపోద్ది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 17 ఫీట్ ఇస్తాను. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ పార్ట్ని ఇలాగా నేను పెట్టుకున్నాను. ఓకే. సో ఈ పార్ట్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ హైట్లో పెట్టుకున్నాం కదా. సో ఈ హైట్లోని నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పోల్ ఏదైతే ఉందో దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద నేను మార్చుకొని ఏం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టాప్ ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అని చెప్తాను. ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇంచెస్ ఇస్తాను. సో 9 ఇంచెస్ ఇచ్చేసి ఇక్కడ నేను ఓకే చేసి సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇది ఎక్స్ట్రూడ్ చేస్తా. సో ఎక్స్ట్రూడ్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక 15 ఫీట్ పెట్టుకున్నాను అందాక. సో ఈ సైడ్ ఆఫ్ ద పోర్షన్ని అందాకలకి నేను ఇక్కడ 15 ఫీట్ పెట్టుకున్నాను. సో లేదు మనకి ఎక్సెస్ అయిపోయింది అని అంటే కనుక సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పార్ట్ అంటే ఇది ఈ ఫ్రంట్ పార్ట్కి వస్తే సో ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి ఇక్కడ చూడండి మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీస్లోకి వచ్చి
వర్టెక్సెస్ అనేది మనం తీసుకుంటే, సో ఈ వర్టెక్సెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని కొంచెం బ్యాక్కే మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ బ్యాక్కే మనం ఇట్లా పెట్టాం. ఓకే, సో ఇలా పెట్టుకున్నాం. అయితే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, నా ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ని నేను ఈ బాటమ్ పార్ట్ అంటే ఇది ఈ యొక్క స్లాబ్ దగ్గర నుండి నాకు ఆబ్జెక్ట్ అనేది డిజైన్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ అనేది నేను తీసుకొని ఇక్కడ ఆటో గ్రిడ్ అనే ఆప్షన్ తీసుకొని, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్ టూల్ అనేది నేను తీసుకొని ఇక్కడ నుండి నేను ఈ బాక్స్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ఈ బాక్స్ వరకు నేను స్నాపింగ్ తీసుకొని ఇలా హైట్ పెట్టుకున్నాను అంతే. సో ఇక్కడ నేను ఈ స్నాప్ అనేది తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం ఈ పార్ట్కి వద్దాం. సో ఈ పార్ట్కి వస్తే ఏమైందంటే నాకు ఇక్కడ చూడండి, నాకు స్నాప్ టూల్ చేసుకున్నాను కదా బాక్స్ని. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ స్నాప్ టూల్ తీసుకొని దీన్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా దీనికి ఇక్కడ స్నాపింగ్ చేస్తాం అనుకోండి, అది ఏమవుతుందంటే ఆ లెవెల్కి అలా వస్తుంది. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే హైట్కి వచ్చేసరికి, సో హైట్లో నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి హైట్ ఎంత ఉంది, ఫర్ సపోజ్ మనకి చూద్దాం, ఇక్కడ హైట్ మనకి 2 feet ఉంది లెంత్లోని. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక 1 feet 6 inches ఇచ్చాను అనుకోండి. అంటే ఇక్కడ ఏమైంది, నాకు ఫర్ సపోజ్ నేను ఇక్కడ 2 feet ఇచ్చేస్తాను. సో 2 feet ఇవ్వగానే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది చూసారా. అంటే అక్కడ మనకి ఎలివేషన్లో కూడా గ్యాప్ ఉంటుంది, బట్ కింద బాటంలో అయితే గ్యాప్ ఉండదు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1 feet 8 inches తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం దీన్ని జాగ్రత్తగా, ఎందుకంటే మనం దీన్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోగలిగితే సో మనకి డెఫినెట్గా మనం ఇక్కడ చేస్తుంది మనకి సరిపోతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ఇక్కడికి స్నాప్ చేసుకోవాలి, అంటే ఈ బాటమ్ పార్ట్. ఓకే, సో ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. సో అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ పార్ట్లోకి వచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో నేను దీన్ని ఏం చేస్తానంటే, నాకు ఇక్కడ వరకు ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేస్తాను. ఓకే, సో ఎడిటబుల్ పాలిగాన్ చేసిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఆల్ట్ W తీసుకొని ఏం చేస్తానంటే ఈ సైడ్ పార్ట్ ఇది ఉన్నది కదా, సో దీన్ని ఏం చేస్తానంటే పాలిగాన్ ఫేస్ అనేది మనం ఇలా తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ చేస్తాను. సో ఎక్స్ట్రూడ్ అనేది నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడికి ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడికి నేను ఇలా నేను ఓకే చేసుకున్నాను.
ఓకే. సో, చేసిన తర్వాత మనకు ఆ పాయింట్స్ అనేవి ఫ్రంట్ పార్ట్‌లో మళ్ళీ నేను ఏం చేస్తానంటే వర్టెక్సెస్ తీసుకుంటాను. ఓకే. సో, వర్టెక్సెస్ తీసుకొని నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఫ్రంట్ పార్ట్‌లోని ఈ వర్టెక్స్ పాయింట్స్‌కి ఇక్కడ చూడండి, నాకు ఈ పాయింట్స్ నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సరే, ఇక్కడ నాకు చూసారా తేడా వచ్చేసింది. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడికి మూవ్ చేసుకుంటాం. సో, మూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాని తాలూకది మనం చూసుకోవాలి. ఎందుకనంటే బికాజ్ మనం వర్టెక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూసారా, ఎప్పుడైతే మనం వర్టెక్సెస్ అనేది మనం చేస్తున్నామో ఆటోమేటిక్గా నాకు అక్కడ ఏమవుతుంది, మారిపోయింది చూసారా పొజిషను. సో, పొజిషన్ అనేది మనకి మారకుండా మన తాలూకా డిజైనింగ్లో మనకి ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ వర్టెక్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ వర్టెక్స్ పాయింట్స్ అనేవి నేను ఇలా సెలెక్ట్ చేసుకొని, ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇలా పెట్టుకుంటాం. సో ఇక్కడ మనకి అప్పుడు ఫ్రంట్ పార్ట్లో దాని తాలూకా డిస్టర్బెన్స్ అయితే మనకి ఇక్కడ గ్యాప్ అనేది రాదు. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత, ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ పాలిగాన్ తీసుకొని మళ్ళీ ఈ ఫేస్ ఏదైతే ఉన్నదో ఈ ఫేస్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. సో ఎంత ఎక్స్ట్రూడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 ఫీట్ అనుకుందాం. సో ఇక్కడ మనకి 10 ఫీట్కి వచ్చేస్తే, సో అది నాకు ఎక్కడ వరకు ఎక్స్ట్రూడ్ అయి ఉండాలి అని అంటే, సో నాకు ఈ అప్పర్ పార్ట్ అంటే ఇది ఈ పార్ట్ వరకు నాకు అది ఎక్స్ట్రూడ్ అయి ఉంటే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సైడ్ పార్ట్లోకి వచ్చేసి ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ వై డైరెక్షన్లో అప్ టు నాకు స్లాబ్ ఎక్కడికి ఉంది, సో ఇక్కడికి ఉంది. ఓకే. సో నేను ఇక్కడికి పెట్టుకున్నాను. ఒకసారి మళ్ళీ మనం ఫ్రంట్ వ్యూకి వచ్చేస్తే, సో ఫ్రంట్ వ్యూలో కూడా నాకు ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ సరిపోయిందా లేదా, ఓకే. సో ఇక్కడ ఫ్రంట్ లెవెల్లో కూడా నాకు దీని తాలూకా డిజైనింగ్ అయితే సరిపోయింది. అయితే ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఈ టాప్ అంటే ఇది పారాపెట్ వాల్ ఏదైతే ఉందో అక్కడ వరకు మనం దీని తాలూకా ఎలివేషన్ అయితే మనం ఇచ్చేసుకోవచ్చు. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ పారాపెట్ వాల్ ఏదైతే ఉందో నేను అక్కడ వరకు కూడా ఎక్స్ట్రూడ్ని అక్కడ పెట్టేసుకున్నాను. ఓకే. సో అప్పుడు నాకు ఏమైందంటే ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది మనకి ఇలా వచ్చింది. ఓకే. సో అంటే ఇదంతా కూడా మనకి ఏమైందంటే ఇందులోకి మిక్సప్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇందులోకి నాకు అది కవర్ అవుతుంది అన్నమాట. ఏదైతే ఫ్రేమ్ నేను క్రియేట్ చేశానో, సో ఆ ఫ్రేమ్ తాలూకా డిజైనింగ్ దాంట్లో ఇక్కడ మనకి కవర్ అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ ఏమైందంటే మనకి ఈ యొక్క రింగ్ అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇది తీస్తున్నామో ఇది ఇక్కడ డెప్త్ కనిపించాలి కదా ఇందులో. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్స్ట్రూడ్ సెలెక్ట్ చేసి, సో ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అనే కమాండ్లో ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ సారీ ఇక్కడ మనం ఎక్స్ట్రూడ్ అని కాకుండా ఫస్ట్ మనం ఏం చేయాలంటే
వీటి పార్ట్స్ని మనం బ్యాక్కి సో ఇక్కడ నేను వెనక్కి కాస్త డెప్త్ అనేది నేను తగ్గిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ అంటే ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఈ ఫ్రేమ్ కూడా నాకు కనబడాలి. అంటే దాని తాలూకా డెప్త్ ఏదైతే ఇది ఉందో, అంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ ఎలివేషన్ తాలూకా షేప్ ఏదైతే ఉందో అది మనం అక్కడ ఖచ్చితంగా ఆ పార్ట్ ఏదైతే ఉన్నదో అది మనకు అక్కడ తెలియాలి. ఇంకోటి ఏంటంటే ఈ షేప్ అనేది మనకి ఈ పార్ట్లోకి వెళ్ళి మిక్సప్ అవుతుంది. ఓకే, సో అది మనం పక్కన పెడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది తీసుకున్నాం. సో ఇది కూడా ఏం చేయాలి, నేను రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ తీసుకొని ఇక్కడ మనం పాలిగాన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ఈ షేప్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఎక్స్ట్రూడ్ తీసుకోవాలి. సో ఎంతవరకు ఎక్స్ట్రూడ్ తీసుకోవాలి అని అంటే ఇందులోనైతే ఇది నాకు ఇక్కడ వరకు మనం అంటే ఇది అప్ టు ఈ స్లాబ్ పార్ట్ ఏదైతే ఉన్నదో అక్కడ వరకు నేను తీసుకుంటాను. ఓకే, అక్కడ వరకు మనకు అది తీసుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే సపరేట్గా మళ్ళీ నేను ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఇక్కడ నేను 1 ఇంచ్ ఇస్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఈ పార్ట్ని అంటే ఈ పై పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్, సైడ్ పార్ట్, అలాగే ఇక్కడ నాకు ఈ పార్ట్ను కూడా నేను ఏం చేయాలంటే ఎక్స్ట్రూడ్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఇది లోకల్ నార్మల్ అని పెట్టుకొని మళ్ళీ దీనికి నేను 1 ఇంచ్ ఇస్తాను. అంటే అలా ఎందుకు ఇస్తున్నాను అని అంటే బికాస్ నాకు ఇక్కడ చూడండి ఈ యొక్క ఎడ్జెస్ షేప్ చూసారు ఎలా వచ్చిందో. సో అంటే మనకి ఈ ఎలివేషన్లో మనకి కావాల్సిన డిజైన్ షేప్ తెచ్చుకోవడానికి నేను ఇలా పెట్టుకోవడం జరిగింది. రైట్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ బాల్కనీ వాల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నాకేంటంటే నాకు ఒక డిజైన్స్ అనేది నాకు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ డిజైనింగ్ లాగా నాకేంటంటే ఆ పార్ట్ అనేది నాకు సబ్ట్రాక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, సో మరి అది మనకి సపరేట్ అవ్వాలి కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే దాని మీద అంటే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ దాంట్లో ఇక్కడ నేను షేప్ అనేది నేను డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ అనేది ఆటో గ్రిడ్ ఆన్ చేసుకొని ఈ ఫేస్ ఏదైతే ఉన్నదో ఈ ఫేస్ దగ్గర నేను ఏం చేస్తానంటే బాక్సెస్ని నేను క్రియేట్ చేస్తాను. ఓకే, ఈ బాక్స్ అనేది నాకు ఏంటంటే ఎగ్జాక్ట్గా నాకు ఎలా కావాలంటే ఇక్కడ మనకి ఈ బాక్స్ తాలూకా ఎండ్ అంటే ఇది ఇలాగా మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ హైట్లో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే టాప్ వ్యూలోకి వెళ్తాను ఫస్ట్. సో టాప్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ఆబ్జెక్ట్ని వాల్ లోపలికి తీసుకెళ్ళాలి. మనం వాల్ లోపలికి సగమే అంటే మరీ ఎక్కువ కాకుండా సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఆబ్జెక్ట్ అనేది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఈ గ్యాప్లో నేను ఇక్కడ ఒక 5 కాపీస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 6 కాపీస్ ఇస్తాను. సో 6 కాపీస్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది. కానీ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే 6 కూడా కాదు ఒక 10 కాపీస్ ఈ గ్యాప్లో నేను ఏం చేస్తానంటే
ఇక్కడ ఒక 10 కాపీస్, ఇక్కడ 10 అని చెప్పి ఇక్కడ ఓకే చేస్తాను. అయితే నాకు ఆ ఎక్సెస్ అయిన దాన్ని నేను రిమూవ్ చేసేస్తాను, నో ప్రాబ్లం. సో వీటిలన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటాను మధ్యలో. అయితే ఇక్కడ నాకు సింపుల్గా అయిపోవాలి కదా వర్క్ అనేది. సో సింపుల్గా అయిపోవాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లో ఇక్కడ ప్రో బులియన్ అని చెప్పి స్టార్ట్ పికింగ్ అని చెప్పి ఇక్కడ మనం సబ్ట్రాక్ట్లో పెట్టుకొని నాకు ఏవేవైతే సబ్ట్రాక్ట్ చేసుకోవాలో అవి జస్ట్ నేను అక్కడ పిక్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నాకు పిక్ చేసుకుంటే ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా నాకు సబ్ట్రాక్ట్ అవుతున్నాయి. ఓకే, సో సబ్ట్రాక్ట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని నేను రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద మళ్ళీ మనం మార్చుకుంటాం. సో అది ఎప్పుడైతే మనం మార్చుకున్నామో ఇక్కడ నాకు చూసారా ఒక డిజైన్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది ఆటోమేటిక్గా. చూసారా మరి, అంటే మనం ఇక్కడ ఒక్కొక్క డిజైన్ని మనం ఎలాగా క్రియేట్ చేసుకోవాలి అన్నది కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ బాక్స్ ఏదైతే ఉన్నదో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలివేషన్ది ఇది కూడా మనకి ఆల్రెడీ నాకు పాలిగాన్ మోడల్లో కదా ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ పార్ట్ని అలాగే కంట్రోల్ పట్టుకొని ఈ పార్ట్ ఇలా నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేస్తాను. సో ఎక్స్ట్రూడ్ ఎంత చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మరొక 9 ఇంచెస్ చేశాను. అయితే ఇక్కడ మరొక 9 ఇంచెస్ చేసినప్పుడు నాకేంటంటే ఈ టైప్ ఆఫ్ షేప్ అనేది నాకు క్రియేట్ అవుతుంది ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఒక ఆర్చ్ అంటే ఒక బాక్స్ టైప్ లాగా నాకు ఇక్కడ ఒక డిజైన్ అనేది నాకు క్రియేట్ అయింది. చూసారా మరి, అంటే మనం ఒక్కొక్క స్టెప్ని మనం చూసుకోవాలి, అంటే మనం ఎలాగా చేయగలుగుతాము అనేది మనం తీసుకుంటే ఈజీ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ జామెట్రిక్ అంటే స్టాండర్డ్ దాంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఫస్ట్ సిలిండర్ తీసుకొని సిలిండర్కి కూడా ఆటో గ్రిడ్ అనేది పెట్టుకుంటాను. సో నాకు ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ ఏంటంటే మనకి ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మనం సిలిండర్ తీసుకున్నాం. సో ఇక్కడ సిలిండర్ తాలూకా హైట్ని నేను ఏం చేస్తానంటే ఒక 3 feet పెట్టుకుంటాను. ఇక్కడ నేను 3 feet ఇట్లా పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ రేడియస్ ఏమో ఫర్ సపోజ్ 2 inches పెడతాను. ఓకే, సో 2 inches పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఇలా చూసుకోవాలి ఫస్ట్ నాకు వెదర్ అది సరిపోయిందా లేదా. ఇక్కడ కూడా ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని నేను ఇక్కడ ఇలా డ్రాగ్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఒక 3 copies అనేది మనకి కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక 3 copies అనేది ఇక్కడ పెట్టుకున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఫ్రంట్ పార్ట్నేమో ఈ రకంగా నాకు డిజైనింగ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, అంటే నాకు ఇక్కడ ఈ పార్ట్లో నాకు కావాల్సిన షేప్ అనేది నేను ఇక్కడ ప్రొజెక్షన్ అనేది చేసుకోవడం జరిగిపోయింది. సో ఇక మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ అంటే ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మనం ఎలాగ షేపింగ్ అనేది డిజైన్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి బ్యాలెన్స్ అనేది ఉండిపోయింది. కాబట్టి సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క
ఆబ్జెక్ట్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ నేనేం చేయాలి, మనం ఫ్రంట్ వ్యూకి రావాలి, అంటే ఇక్కడికి. ఓకే, ఈ పార్ట్లో నాకు ఈ పార్ట్కి నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైట్ కలర్లో పెట్టుకుంటాను నేను, నాకు గుర్తుండడం కోసం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక షేప్ అనేది నేను క్రియేట్ చేయాలి. ఓకే, సో ఆ షేపింగ్ అనేది మనం ఏం చేయాలి, మనం ఎగ్జాక్ట్గా దాన్ని డిజైన్ చేయడం మనకి రావాలి. సో ఏంటంటే అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఇదొక ఆబ్జెక్ట్ కదా, సో ఇదంతా కూడా మనకి ఒక ఆబ్జెక్ట్ అయింది. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్ ఎక్కడ మనకి సెలెక్ట్ అవుతుంది, సో ఈ రెండిట్లకి కూడా కామన్గా మనకి ఇది సెలెక్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే, షేప్ అనేది తీసుకొని, ఒక రెక్టాంగులర్ షేప్ అనేది తీసుకొని, నేను ఇక్కడ స్నాప్ టూల్ పెట్టుకొని ఇక్కడ నుండి ఇక్కడికి స్నాపింగ్ చేసుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత దానికి నేనేమో ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే ఒక కమాండ్ ఇస్తున్నాను. ఓకే, సో ఎక్స్ట్రూడ్ అనే కమాండ్లో నేను ఇది ఏం చేస్తున్నానంటే, ఒక 9 ఇంచెస్ ఇస్తున్నాను. 9 ఇంచెస్ ఇచ్చేసి దీన్ని నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది ఎక్కడ వచ్చింది ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బాక్స్ ఏదైతే ఉందో దాని మీద ఇది నాకు క్రియేట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనం స్నాపింగ్ అనేది తీసిస్తే ఈ బాక్స్ అనేది ఏదైతే ఉందో ఇది నాకు ఎక్కడికి, సో ఈ బాక్స్ మనకి ఇక్కడ నేను దీంతో స్నాపింగ్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఓకే, సో అలా స్నాపింగ్ చేసిన తర్వాత దాన్ని అలా వదిలేయండి. సో అది ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఈ ఫ్రంట్ ఎలివేషన్ పార్ట్లోని నాకు ఇక్కడ అగైన్ మళ్ళీ నేను ఏం చేస్తానంటే, ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ నేను ఇలాగ షేప్ తీసుకుంటాను. ఓకే, సో షేప్ తీసుకున్న తర్వాత దానికి ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 feet లెంత్, అలాగే ఇక్కడ విడ్త్ కూడా 1 feet అనేది పెట్టుకుంటాను. అంటే లేదు నాకు కొంచెం కావాలనుకుంటే, సో ఇక్కడ 1 feet 6 inches అని నేను పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ కూడా 1 feet 6 inches అని నేను పెడితే నాకు ఇలా వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే, ఫస్ట్ దీన్ని ఇక్కడ ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఏంటంటే ఇంకొక షేప్ మనకి కావాల్సి ఉంటుంది. అంటే ఆ షేపు మనం ఎలాగా డిజైన్ చేసుకోవాలంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీని గ్యాప్, అంటే ఈ గ్యాప్ అనేది మనం ఎలాగ పెట్టుకుంటామంటే, అంటే నేను ఈజీగా మీకు మోడల్ చెప్పడం కోసం నేను ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ విడ్త్ ఏమో ఒక 9 inches గ్యాప్ ఉండాలనుకున్నాను. సో ఇక్కడ నేను ఏంటంటే, ఫర్ సపోజ్ దీన్ని ఇక్కడ స్నాపింగ్ ఇక్కడ పెట్టుకొని దీన్నేమో నేను
ఇలా డౌన్కి ఇలాగ పెట్టుకున్నాను. ఓకే. సో అది నాకు ఎక్కడికి ఉండాలి అనేది తీసుకుంటే ఈ గ్యాప్ ఫర్ సపోజ్ అంటే ఇక్కడ లెంత్కి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే దీన్ని మళ్ళీ నేను ఒక 2 feet కింద పెట్టుకున్నాను అనుకో. సో 2 feet అనేది నాకు ఇక్కడ నుండి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ దీన్ని మళ్ళీ ఇక్కడ నేను స్నాపింగ్ చేస్తాను. ఓకే. సో ఎందుకు అలా పెట్టుకున్నానంటే నాకు రఫ్ వర్క్ కావాలి. సో అందుకనే ఇక్కడ ఏం చేశానంటే నేను మళ్ళీ ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది నేను తీసుకొని, సో ఈ బాక్స్ నుండి నాకు ఇక్కడ వరకు నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ని నేను తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్స్ కింద నేను మార్చాను. సో ఎడిటబుల్ స్ప్లైన్స్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ వర్టెక్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్టెక్స్ పాయింట్స్ని నేను ఇక్కడ ఇలాగా పెట్టుకుంటాను అనమాట. నాకు ఇక్కడ ఇలాగ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మధ్యలో బాక్స్ ఏదైతే నాకు ఇది ఉందో అది నాకు అవసరం లేదు. ఓకే. సో నాకు కావాల్సినవి ఈ రెండే కాబట్టి నేనేం చేస్తాను, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మోడిఫైయర్లో దీనికి ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఎక్స్ట్రూడ్ ఏమో దీనికి నేను 1 feet ఇస్తాను. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే దీనికి కూడా ఎక్స్ట్రూడ్ ఏమో 1 feet తీసుకుంటాను. ఓకే. దీనికి కూడా ఎక్స్ట్రూడ్ అనేది 1 feet తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద అయినా మనం మార్చేసుకోవచ్చు, లేకపోతే మార్చుకోపోయినా పెద్ద ప్రాబ్లం కాదు. సో ఈ రెండిటిని నేను సెలెక్షన్ చేసుకుంటున్నాను. సెలెక్షన్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్రంట్ వ్యూలో నాకు ఏదైతే పార్ట్ ఉందో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఇలాగా ఈ సెంటర్కి ఇలాగా నేను పెట్టుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను జామెట్రీలో కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి ప్రో బులియన్ అనేది నేను సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ప్రో బులియన్లోకి వెళ్ళి పిక్ స్టార్టింగ్ అని చెప్పి, సో ఇక్కడ ఏం చేస్తాను నేను సబ్ట్రాక్ట్లోని, అంటే నాకు మెయిన్ ఆబ్జెక్ట్స్ యాక్చువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని నాకు ఇది నేను పిక్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఈ మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది నాకు ఇక్కడ నేను టోటల్గా కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద నేను మార్చేసుకున్నాను. ఇప్పుడు ఇదేంటంటే నాకు ఫ్రంట్ మోడల్ అన్నమాట. అంటే నాకు ఫ్రంట్లో ఎలివేషన్ కావాలనుకున్నాను కాబట్టి సో ఆ ఫ్రంట్ పార్ట్ తాలూకా ఎలివేషన్ అన్నమాట. ఓకే. సో దీన్ని మనం ఏంటంటే ఏం చేయాలి, మనం ఏ పార్ట్ అయితే మనకి ఇక్కడ తీసుకుంటున్నామో ఆ పార్ట్కి ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్ ఎండ్ పార్ట్ ఉంది, బ్యాక్ ఎండ్ పార్ట్ సెలెక్ట్ చేస్తే నాకు ఈ రెండు సెలెక్ట్ అవుతాయి. ఓకే. సో అందుకని నేను ఏం చేస్తాను అనుకున్నారు, ఇక్కడ ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుంది, ఈ పార్ట్ నేను ఇక్కడ డిలీట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఆ పార్ట్ ఒక్కటే డిలీట్ అయ్యి చూసారా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే ఈ ఆబ్జెక్ట్ ఉందో ఈ ఆబ్జెక్ట్ని నేను ఎక్కడ దీనికి ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి దీన్ని
ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. సారీ, ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఇది సెలెక్ట్ చేసి ఇది ఏం చేయాలంటే మరి ఇక్కడ ఇది అవ్వట్లేదు. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ సైడ్ వ్యూలో ఏదైతే నాకు ఇది ఉందో ఈ సైడ్ వ్యూలో ఏం చేస్తానంటే దీన్ని నేను ఇక్కడ ఇలాగ పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఏదైతే మనకు ఉన్నదో ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ ఆ పార్ట్ ఆఫ్ ద ప్లేస్లోకి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను జూమ్ చేసుకొని దానికి అక్కడ స్నాప్ చేసుకుంటాను. నాకు అప్పుడు అది సరిపోతుంది అన్నమాట ఈజీగా. మరి ఇక్కడ నాకు ఇదేంటి, ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్ కూడా నాకు ఇది కన్వర్ట్ ఇందులో ఉంది కదా. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ టాప్ వ్యూలోకి వెళ్తాను. ఇక్కడ టాప్ వ్యూలోకి వెళ్ళి ఏం చేస్తానంటే నాకు ఇక్కడ వర్టెక్స్ పాయింట్స్ అనేది నేను సెలెక్ట్ చేస్తాను. అంటే ఇలాగే చేయాలనే రూల్ అయితే ఏం లేదు, బట్ నాకు ఉన్న ఐడియాలో నేనేంటంటే నా తాలూకా ఎలివేషన్ని ఇలాగా చేసుకోవచ్చు అన్న ఒక అభిప్రాయంతో నేను చెప్తున్నానండి, అంతే. సో ఇలాగే చేయాలనే రూల్ అయితే ఎక్కడా కూడా లేదు. సో అంటే నాకు ఉన్న ఐడియాలో నేనేంటంటే ఒక ఎగ్జాంపుల్ని నేను తీసుకొని దాన్ని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది, అంతే తప్ప ఇక్కడ ఏంటంటే మనకి చూసుకోవాలి, అంటే మనకి జాగ్రత్తగా ఆబ్జెక్ట్ అనేది మనం అన్ని వైపులా, అంటే ఎందుకంటే ఇక్కడ నాకు చాలా ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే సైడ్ ఎలివేషన్లోకి మనకు వచ్చేసరికి సో జాగ్రత్తగా ఆ పార్ట్స్ అనేవి ఎగ్జాక్ట్గా మనకు అక్కడికి వచ్చినాయా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్తగా మరీ కాకుండా. ఎందుకంటే సో ఇక్కడ మనకి ఎంత కేర్ఫుల్గా మనం తీసుకుంటే అంత ఈజీగా ఉంటుంది. ఓకే, సో చాలా జాగ్రత్తగా మనం దీన్ని గమనించాలండి. అంటే మనం ఎలాగా దీన్ని మనం పెట్టుకోవాలి, సో దీన్ని ఏ రకంగా డిజైన్ చేసుకోవాలి అనేది మీకు ఫస్ట్ ఒక కన్క్లూషన్కి వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎలాగైనా కూడా మీరు చేయడానికి ఈజీ అవుతుంది అన్నమాట, అర్థమైందా? సో అందుకని ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా మనం ఒక అవుట్పుట్ అనేది మనం క్రియేట్ చేసే వరకు సో దాన్ని మనం ఎలాగా క్రియేట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నేను జామెట్రీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఫేస్ అని చెప్పి బాక్స్ అని చెప్పి ఏం చేస్తానంటే ఆటో గ్రిడ్ అనేది ఆన్ చేసుకొని, సో నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్నాపింగ్ అనేది ఆన్ చేసి సో ఇక్కడికి నేను ఇది స్నాపింగ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను. ఇది అంటే నాకు ఆబ్జెక్ట్కి ఎంత ఎగ్జాక్ట్గా నేను పెట్టుకోవాలనేది నాకు తెలిసింది అనుకోండి. సో దాన్ని బట్టి నాకేంటంటే ఇక్కడ ఎంత హైట్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటాను.
ఇలాగ నేను పెట్టుకున్నాను అనుకోండి, నాకు హైట్ వచ్చేస్తుంది. ఓకే. సో అలాగే ఇక్కడ విడ్త్కి వచ్చేసరికి అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 6 ఇంచెస్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నాకు 6 ఇంచెస్ అంటే నాకు ఇది పెరిగింది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని ఈ ఫ్రంట్ పార్ట్లోంచి నేను జస్ట్ మూవింగ్ చేసుకుంటే నాకు సరిపోద్ది అనమాట. అంటే నాకు ఇక్కడ గ్యాప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 9 ఇంచెస్ ఇచ్చాను అనుకో. సో నాకు కంట్రోల్ జెడ్ ఓకే. సో ఇక్కడ ఇది ఇట్లా ఉంది. నేను ఈ విత్ ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇంచెస్ ఇచ్చాను. దీన్ని ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఒక 3 కాపీస్ ఇస్తాను. సో నాకేమవుతుందంటే ఈ డిపెండ్ ఆన్ ద కాపీస్ ప్రకారం ఈ ఆబ్జెక్ట్ తాలూకా ఎలివేషన్ అనేది మనకి ఇక్కడ ఇలా క్రియేట్ అవుతుంది. దీన్ని ఇలాగ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సో నాకు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పార్ట్ అనేది నాకు ఇలా వచ్చింది. సరే, మరి ఇక్కడ ఒక షేప్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇవి అండ్ ఇది నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవేం చేస్తాను, నేను ఇక్కడ కంట్రోల్ వి చేస్తాను. అంటే నాకు ఇక్కడ ఇంకొక కాపీ కావాలి. ఇది ఓకే అని చెప్పి దీన్ని నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏదైతే నేను ముందుకు ఇలాగ పెట్టుకున్నానో ఇదంతా కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. సో సెలెక్ట్ చేసుకొని నాకు ఇది ఏంటంటే ఇప్పుడు నాకు ఫ్లిప్ అవ్వాలి ఇది. సో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఓకే, నాకు ఇది ఫ్లిప్ అయిపోయింది, సరిపోయింది. ఓకే. సో ఇప్పుడు నేనేం చేయాలంటే దీన్ని రొటేట్ చేసుకోవాలి. సో రొటేషన్ తీసుకొని రొటేషన్ యాంగిల్ నేను పెట్టుకొని ఎగ్జాక్ట్గా నేను ఒక లెవెలింగ్కి నేను ఓకే. సో ఇది కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని తీసుకొచ్చి ఫస్ట్ మనం ఇక్కడ నాకు దీన్ని ఈ పార్ట్లో జాగ్రత్తగా మనం అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేయాలి, దీనికి ఇదంతా కూడా మనకు ఒకటే. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దీన్ని ఇలాగ ఫ్రంట్కి మనం పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ నాకు ఏ రకమైన పాయింట్ అవుట్ మనకి రాకూడదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఈ పార్ట్ ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ చూడండి, నాకు ఏ రకమైన డిఫరెన్సెస్ అనేది మనకి రాకూడదు. సో కాబట్టి ఫస్ట్ నేను దీన్ని
ఇక్కడ ఏం చేయాలి, మనం స్నాప్ టూల్ తీసుకొని దీన్ని ఇక్కడ ఇలాగా మూవ్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఎగ్జాక్ట్గా నాకు అక్కడ అది స్నాపింగ్ అయిపోద్ది అనమాట. అంటే ఈ ఎలివేషన్లో నాకు ఈ పార్ట్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇక్కడ చూసారా నాకు ఇలాగా క్రియేట్ అయిందంటే షేపింగ్ అనేది మనం చాలా జాగ్రత్తగా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ ద డిజైనింగ్స్లో మనం అక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో సో అది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి మనకి ఈ పార్ట్ తీసేసరికి ఇది వెళ్ళిపోయాను కదా. సో దీన్ని నేను పాలిగాన్లోకి తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనేది నేను తీసుకొని ఇక్కడ నాకు ఎక్స్ట్రూడ్ అనేది నేను నాకు ఎంతవరకు కావాలో నేను అంతవరకు పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఓకే అని పెట్టుకున్నాను. ఓకే, సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మనకి అంటే సో మనకి ఇక్కడ ఒక కొంత పార్ట్ అనేది ఒక కొంత డిజైన్ లెవెల్ వరకు మనం దీన్ని తీసుకురాగలిగాం. ఓకే, సో రిమైనింగ్ మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకేనా.